సో, నాకు సినిమాలు పెద్దగా తెలీదు. ఫ్రాంక్లీ నేను మీ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటే అది అడుగుతాను. వ్యూవర్ గూడా అదే ఇంట్రెస్ట్ ఉంటుందనుకుంటున్నాను. ఎవరు ఈ 'శుభలేఖ సుధాకర్'? ఎక్కడ స్టార్ట్ అయ్యారు? ఎక్కడ పుట్టారు? ఎక్కడ పెరిగారు? ఎక్కడ చదువుకున్నారు? ఇవన్నీ. సుధాకర్. 'సుధాకర్'. 'సూరావజ్జల సుధాకర్'. 'సురావజ్జల సుధాకర్'. అది నా ఇంటి పేరు. హ్మ్. మా నాన్నగారి పేరు సూరావజ్జల కృష్ణారావు. హ్మ్. మా అమ్మగారి పేరు సూరావజ్జల సూర్యకాంతం. హ్మ్. బట్ బేసిక్‌గా వారి ఒరిజినల్ ఇంటి పేరు గొల్లపూడి. గొల్లపూడి సూర్యకాంతం మా అమ్మగారు. హ్మ్. సో, బట్ మారిన తర్వాత పేరు మారుతుంది గనక అది. నేను పుట్టి పెరిగిందంతా విశాఖపట్నం. హ్మ్. నా చదువంతా విశాఖపట్నం. హ్మ్. నాన్నగారు ఇక్కడ హైదరాబాద్‌లో బీహెచ్‌ఏఎల్‌లో పనిచేసేవారు ఓహ్! హుహు. ఇక్కడ. తర్వాత అప్పుడు వైజాగ్‌లో బీహెచ్‌పీవీ అని పెట్టిన తర్వాత హ్మ్. అక్కడ అప్లై చేయడం. దీనికన్నా ఒక మెట్టు బెటర్ జాబ్ అనండి, ఆర్థికంగా బెటర్‌గా ఉంటుందని చెప్పేసి వైజాగ్ వెళ్ళడం జరిగింది. హుహు. సో, దట్ ఈస్ వేర్ ఇట్ హ్యాపెండ్ అనమాట. సో, హ్మ్. మై ఎంటైర్ స్కూలింగ్, కాలేజ్ అంతా వైజాగే. వైజాగ్. హ్మ్. నేను విశాఖ వ్యాలీ స్కూల్‌లో చదివాను. హుహు. అది అయిపోయిన తర్వాత కేంద్ర విద్యాలయలో 9th, 10th, 11th చేశాను. హ్మ్. తర్వాత బుల్లయ్య కాలేజ్‌లో బీకామ్. హుహు. దిస్ ఈస్ మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. హ్మ్. నాకు చాలా సందర్భాల్లో చెప్పిందే నాకు క్రికెటర్ అవ్వాలనేది పెద్ద కోరిక ఉండేది. ఓహ్! హ్మ్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అటుపక్క కాకుండా దాంతోపాటు అందరం మీరు గాని, నేను గాని చిన్నప్పుడు అందరం ఏదో డ్రామాటిక్స్‌లో చేస్తూ ఉంటాం. హ్మ్. ఇదేదో బావుంది, బావుంది అని చెప్పడంతో ఆ పీరియడ్ అంటే నేను పెరుగుతున్న పీరియడ్‌లో నాకు కాస్త ఊహ వచ్చి పెరుగుతున్న పీరియడ్‌లో అమితాబ్ బచ్చన్ గారు అన్నది రావడం, వాడిని చూడడం, హ్మ్. వారిని చూసి ఒక ఇన్స్పిరేషన్‌గా ఎందుకు ఇటుపక్క రాకూడదని రావడం జరిగిందండి. ఓకే. ఇది బేసిక్. నాకు అప్పటినుంచి ఇప్పటి వరకు ఇంకా రానున్న రోజుల్లో గూడా నా మానసిక గురువు అండి, నా హీరో అనండి ఈస్ అమితాబ్ బచ్చన్ గారు. దట్స్ ఇట్. యెస్.